హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. రీసెంట్గా నేను హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీ పల్గు పోచమ్మ దేవాలయంని విజిట్ చేశానండి. ఇక్కడ వచ్చే భక్తులు వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయని గట్టిగా నమ్ముతారు. ఫ్రెండ్స్, పల్గు పోచమ్మ టెంపుల్కి వెళ్ళే దారిలో మనకు ఈ ఒక చిన్న లేక్ వస్తుంది. ఈరోజు వచ్చేసి నేను పల్గు పోచమ్మ టెంపుల్కి వచ్చానండి. ఇది వచ్చేసి నర్సరావుపేట అంటే మెదక్ వెళ్ళే దారిలో ఉంటుంది. దుండిగల్ కూడా దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఇది వస్తుందండి. సో ఇది ఒక పోచమ్మ టెంపుల్, చాలా శక్తి గల అమ్మవారు అనమాట. సో బాబు కొద్దిసేపు ఆడుకుంటా అన్నాడు. ఇక్కడ ఒక చిన్న వాటర్ ట్యాంకర్ ఉంది. మళ్ళీ మా ఫ్రెండ్ కూడా ఉన్నారు. హలో. సో ఫ్రెండ్స్, నేను ఈ టెంపుల్ నార్మల్ వర్కింగ్ డే రోజు విజిట్ చేశాను, అందుకే ఎక్కువ జనాలు లేరు. సాటర్డే సండే వస్తే ఇక్కడ పార్కింగ్ కూడా ప్లేస్ దొరకదు, ఇంకా చాలా రద్దీగా ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ గుడిలో మనకి ఎవరికైనా వంట చేసుకోవాలన్నా కూడా అక్కడ మనకి సౌకర్యం ఉంది. ఇంకా అలాగే మనకి వండించే వాళ్ళు కూడా ఉన్నారు. సో మేము మా ఇద్దరి కోసమని మేము ఇక్కడ ఒక చికెన్ కర్రీ ప్లస్ వైట్ రైస్ వండించుకున్నాము. ఫుడ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్, మేము ఈ ప్లేస్లోనే వంట వండించుకున్నాము. మనకి ఆపోజిట్లో చికెన్ సెంటర్ కూడా ఉంటుంది. ఈ గుడికి రావడానికి నేను లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.